ఏం బాల్యం లేదు. కుక్క ఘాటుకు చెప్పు దెబ్బరించలో అతని అరెస్ట్ జరిగింది. అతను గతం ఏం మాట్లాడతాడు, ఇప్పుడేం మాట్లాడతాడు. అతను కూడా ఆ ఉడికిన అన్నంలో ఒక భాగమే, ఆ కుండలో భాగమే. వాళ్ళకు మంచి చేయాలనే ఆలోచన లేదు. జగన్ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పు నీతి ఆయోగ్ చెప్పింది. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో అప్పు కట్టని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఏపీ. ఈ జగన్ రెడ్డి పాలన నేను సజ్జనాడు కింద సారాయి ఆ విధంగా సారాయి అమ్మొచ్చున్నట్ల వాళ్ళ ఆఫీసులను పెట్టి అమ్మొచ్చున్నారు. ఇసుకని వాళ్ళే ఆక్రమించుకున్నారు. ఇల్లు కట్టేటి ఆపినారు. రోడ్లు గుందరు కూర్చోలే. కరెంటును పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు 20 ఏళ్ళ అని ఎగతాళిగా మాట్లాడి 30 ఏళ్ళు చేసినాడు. అమరావతిని ఆపినాడు, పోలవరం ఆపినాడు, రైల్వే జోన్ ఆపినాడు, కాంట్రాక్టర్లు బిల్లీలే, ఉద్యోగస్తులు ఈపీఎఫ్ వాడినాడు, నిరుద్యోగ సమస్య పెంచినాడు, విలేకరులు పట్టుకొని కొట్టాడు. ఎంతమందినో ఒక ఆఫీసర్ను చంపినారు. డిప్యూలో వేసి ఒక అతన్ని తీసుకుపోయి లోపల పడేసి ఇంట్లో తెచ్చి డోర్ డెలివరీ చేసి పెట్టారు. సుధాకర్ అనే అతను మాస్కులు ఇవ్వలేదన్నందుకు అతన్ని బజారు ఈడ్చి చివరికి చంపినారు. దళితులను ఇబ్బంది పెట్టారు. లేడీస్ను కించపరిచినారు. లోకల్ బాడీ ఎలక్షన్లో ఆక్రమించుకున్నారు. ఒకరి నామినేషన్ అయ్యకుండా జిల్లా పరిషత్ ఆక్రమించుకున్నారు. పులివెందులలో ఈయన ఉన్నాడు. పులివెందుల భాష నామినేషన్ వేసిన ప్రతి ఒక్కరిని జీవులో చేసినాడు. వార్డు మెంబర్ మొదలుకొని, చైర్మన్ మొదలుకొని, జిల్లా పరిషత్ మొదలుకొని ఏకీకరణ చేసుకున్నారు.